హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రాసి ఉసిరికాయలతో నిల్వ పచ్చడి తయారు చేసి సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు తయారు చేసి చూపిస్తాను. రాసి ఉసిరికాయల పచ్చడి కోసం నేను 3 కేజీల రాసి ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాటర్లో కడిగి 1 గంట సేపు ఎండలో ఆరబెట్టాను. తడి లేకుండా తీసుకోవాలి. పచ్చడి కోసం స్టవ్ మీద పాన్ పెట్టి 3 స్పూన్లు మెంతులు యాడ్ చేశాను. అలాగే 6 స్పూన్లు ఆవాలు యాడ్ చేశాను. ఇవి కొలత ఎలా అంటే, నేను 3 కేజీల ఉసిరికాయలు తీసుకున్నాను కదండి. కేజీకి 1 స్పూన్ మెంతులు, అలాగే ఆవాలు కేజీకి 2 స్పూన్లు తీసుకోవాలి. వీటిని దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను చింతపండు 300 గ్రాములు తీసుకున్నాను. అంటే కేజీకి 100 గ్రాములు చింతపండు పడుతుందండి. దీనిని నేను ఒక గిన్నెలో హాట్ వాటర్ యాడ్ చేసి ఈ చింతపండుని ఆ వాటర్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసి మనం కొంచెం సేపు అలా ఉంచి చల్లారిన తరువాత చింతపండు గుజ్జుని తీసుకోవాలి. నేను పిప్పి లేకుండా చింతపండు గుజ్జుని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చింతపండు గుజ్జుని దాంట్లో యాడ్ చేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. ఈ చింతపండు గుజ్జులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోని ఉంచి చింతపండు గుజ్జుని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ప్యాన్కి అంటుకుంటూ కొంచెం స్టికీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద వేరొక పాన్ పెట్టి 1.5 లీటర్ వరకు గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేశాను. 1 కేజీ ఉసిరికాయలకి 1/2 లీటర్ వరకు ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తరువాత ఉసిరికాయలని ఆయిల్లో యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లోని ఉంచి ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదండి. ఎందుకంటే ఉసిరికాయల పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల ఉడకదండి. కొద్దిసేపు ఫ్రై చేసిన తరువాత ఒక ఉసిరికాయని ప్లేట్లోకి తీసుకుని ఒక గరిటెతో నొక్కి చూస్తే మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగా అవుతున్నప్పుడు మనం ఇంకా ఉసిరికాయలని పక్కకి ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా ఇంకా మనకి మిగిలి ఉన్న ఉసిరికాయలని ఆయిల్లో యాడ్ చేసి అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 6-7 ఎండుమిరపకాయలు, ఒక 10 నుండి 15 వరకు ఎల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి. నెక్స్ట్ పచ్చడి కోసం 3 కేజీల ఉసిరికాయలకి 300 గ్రాముల కారాన్ని తీసుకున్నాను. అలాగే 3 కేజీల ఉసిరికాయలకి 300 గ్రాముల సాల్ట్ తీసుకున్నాను. పచ్చడి టేస్ట్ కోసం కొన్ని ఎల్లుల్లిపాయల్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను పచ్చడి కలుపుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పచ్చడి ఎలా కలపాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలలో 300 గ్రాముల కారాన్ని యాడ్ చేశాను. 3 కేజీల ఉసిరికాయలకి 300 గ్రాముల కారాన్ని, 300 గ్రాముల సాల్ట్ని యాడ్ చేశాను. నెక్స్ట్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని యాడ్ చేశాను. అలాగే గ్రైండ్ చేసిన వెల్లుల్లిపాయల పేస్ట్ని యాడ్ చేశాను. ఇది అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసేయవచ్చు. నేను టేస్ట్ బాగుంటుంది అని యాడ్ చేశాను.
నెక్స్ట్ ఉసిరికాయలకి ఉప్పు, కారం, ఆవాలు, మెంతుల పౌడరు, ఎల్లుల్లిపాయల పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా పైనుండి కింద వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం చింతపండు గుజ్జును యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పచ్చడిలో యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన తరువాత మనం పచ్చడిని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తరువాత మనం ఈ పచ్చడిని గాజు జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఉసిరికాయలు ఊరడానికి 4 to 5 డేస్ వరకు పడుతుంది. ఈ పచ్చడిని మనం 3 డేస్ తర్వాత నుండి యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.